హలో ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు పుండుకూర పప్పు వేస్తున్నాను. మాది నూకల పప్పు అండి. నూకల పప్పు వేసి చేస్తే చాలా టేస్ట్ బాగుంటుందంట. పప్పు పుండుకూర ఇప్పుడు మిరపకాయలు, పసుపు, జీలకర్ర, కాసన్ని మెంతులు, ఇందులోనే పల్లీలు, ఎల్లిపాయలు, మన ఉడికేటన్ని వాటర్ పోసుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకోవాలి. నేనైతే స్టవ్ పైన ఫిక్స్ చేసి పెట్టేసాను ఫ్రెండ్స్. మనకు ఒక 4-5 విజిల్స్ అయితే పప్పు బాగా ఉడుకుతుంది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. గాలి తీసేసి చూద్దాం పప్పు ఎట్లా ఉడుకుతుంది అనేసి. పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము దీంట్లోకి అంటే ఈ వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయనుకోండి తీయండి మీరు. అంటే పప్పు తొందరగా రుబ్బడానికి రాదు. నాకు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా సాల్ట్ ఇందులో వేసుకొని దుడ్డుకు వేసుకొని రుబ్బుకుంటాను. ఇక నేను తాల్పుకైతే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి, కొంచెం ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఫ్రెండ్స్. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను పప్పులో తాలింపు వేస్తున్నాను. పుండుకూర పప్పు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మీకు గనక నచ్చినట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీకు గనక పుండుకూర పప్పు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వంటలు ఏమైనా ఇంకా కావాలంటే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.